press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు సatelugutechzone. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే మనకి మివి వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన మివి Duopods F70. సో మనం ఈరోజు దీన్ని అన్బాక్స్ చేద్దాం, దీని ఒక డీటెయిల్ రివ్యూ చూద్దాం. అదేవిధంగా దీని యొక్క ప్రైస్, అదేవిధంగా ఆ ప్రైస్లో అది వర్తియా కాదా, దాని నెక్స్ట్ మనకి సౌండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, దీని గురించి డీటెయిల్ అయితే మాట్లాడతాను. అండ్ దాంతోపాటు నేను మీకు ఏంటంటే ఈ మివి Duopods F70 అయితే గివ్ అవే అయితే ఇవ్వబోతుంది అనమాట. అంటే మన ఛానల్లో ఒక సబ్స్క్రైబర్ అయితే దీన్ని గెలుచుకునే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఈ వీడియో కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. నేను మీకు క్లియర్ డీటెయిల్స్ అయితే ఇస్తాను అనమాట. మనకి ఈ గివ్ అవేలు ఎలా పార్టిసిపేట్ చేయాలి, అదేవిధంగా దీన్ని ఎలా మీరు గెలుచుకోవాలని చెప్పేసి. సో బేసికలీ మనకి ఇది ఫ్లిప్కార్ట్లో అయితే లాంచ్ అయింది. ప్రజెంట్ ప్రైస్ తీసుకుంటే మీకు ఇది 1499 రూపీస్ అయితే ఉందన్నమాట. అంటే మనకి 1500 రూపాయల్లో ఒక TWS అని చెప్పొచ్చు. కానీ మనకి వీళ్ళు ఇంట్రడక్టరీ ప్రైస్గా వీళ్ళు మనకి 999 ఆఫర్గా అయితే తీసుకొచ్చారనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా సేల్స్ వస్తున్నా సరే, మనకి త్వరలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఉంది కదా, అందులో మీకు ఇది 999 ఆఫర్కి అయితే వస్తుంది అనమాట. సో 1000 రూపీస్లో ఎవరైతే ఒక TWS చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక ఆప్షన్ అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. సో చూద్దాం, రివ్యూ చేసిన తర్వాత మన ప్రైస్లో కొనొచ్చాలేదని మాట్లాడతాను. అండ్ నెక్స్ట్ మనకి ఇది 4 కలర్స్లో అవైలబిలిటీ ఉంది. బీగ్ అని చెప్పేసి ఉంది, బ్లూ, బ్లాక్, కోరల్, ఇట్లా మన కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అవన్నీ కావాలనుకుంటే మీరు అసలు ఫ్లిప్కార్ట్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి ఇది మేడ్ ఇన్ ఇండియా అనమాట. సో మనకి ఇది ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అయ్యి మొత్తం అసెంబ్లింగ్ అంతా కూడా మనకి ఇండియాలోనే ఉంటుందన్నమాట. సో మీరు అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి సో దీని యొక్క డీటెయిల్ రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న బూస్ట్ అప్పుడు అటువంటి మరిన్ని వీడియోస్ అనేవి నేను తీసుకొస్తాను. సో ఈ వీడియో నేను 500 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో మన సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరు ఈ 500 లైక్స్ టార్గెట్ని అయితే రీచ్ చేస్తానని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను. సో ఇక విధంగా డిలే మనం ఈ మివి Duopods F70 యొక్క అన్బాక్సింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనకి బాక్స్ మీరు తీసుకుంటే మనకి మివి బ్రాండింగ్ అని చెప్పేసి ఉంది. కింద మనకి Duopods ENC F70 అని చెప్పేసి రాశారు. కింద మనకి TWS అని చెప్పేసి ఉంది. అండ్ కింద మీరు తీసుకున్న డీప్ అండ్ పవర్ఫుల్ బాస్ మేడ్ ఇన్ ఇండియా, అండ్ దాంతోపాటు ఇది ENCతో వస్తుందని చెప్పేసి అయితే చెప్తున్నారు. అండ్ ఇటు పక్క మీరు తీసుకుంటే పుష్ ద లిమిట్స్ అని చెప్పేసి రాశారు. ఇటు పక్క మనకి ఇంజనీర్డ్ అండ్ మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి అయితే ఉందన్నమాట. సో వీళ్ళ ప్లాంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అసెంబ్లింగ్ మొత్తం కూడా ఇక్కడ జరుగుతుంది. బ్యాక్ అండ్ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను మీకు బాక్స్లో అయితే తీసిన తర్వాత చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇక మనకు ఒక సీల్ ర్యాపర్ అయితే ఉంది కాబట్టి దీని అయితే ఒకసారి బ్రేక్ చేద్దాం. లోపల చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కంటెంట్స్ మీరు తీసుకున్నట్లయితే లోపల మనకి కొన్ని కార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. అది మనకి వారంటీ కార్డ్ ఒకటి, అండ్ దాంతోపాటు వెల్కమ్ టు ద క్రూ కార్డ్ ఒకటి, అండ్ దాంతోపాటు మనకి ఏంటంటే మివి Duopods F70 యొక్క డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. లైక్ మనకి యూజర్ మాన్యువల్ లాంటిది, ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి మొత్తం దీంట్లో అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు లోపల తీసుకుంటే మనకి కింగ్ ఆఫ్ ది షో ఇంకా మనకి మివి Duopods F70 అయితే ఉందన్నమాట. మీరు చూడొచ్చు. ఇది మనకి ఏంటంటే బీక్ కలర్ అనమాట. లైక్ మనకి ఎలా ఉందంటే స్కిన్ కలర్ టైప్లో అయితే ఉందన్నమాట. ఇంచుమించుగా మీరు చూడొచ్చు ఇక్కడ కొంచెం. నెక్స్ట్ ఇక్కడ లోపల చూస్తే మనకి ఇది ఇనియర్ డిజైన్ అయితే వచ్చింది. కింద మనకి మివి బ్రాండింగ్, దాంతోపాటు కింద ఛార్జింగ్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా లోపల తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ కొన్ని ఇయర్ టిప్స్ అయితే ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఒక టైప్ సి పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు అనమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ లోపల తీసుకుంటే వీళ్ళు మనకి 2 సెట్స్ ఆఫ్ ఇయర్ టిప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి లార్జ్ ఒకటి, అండ్ నెక్స్ట్ దాంతోపాటు స్మాల్ ఒకటి. ఇది కనెక్ట్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. మీరు బ్లూటూత్ కనెక్ట్ చేసిన తర్వాత పేరు డివైస్ క్లిక్ చేసినట్లయితే మీకు లోపల ఇక్కడ మివి Duopods F70 అయితే కనిపిస్తుంది అనమాట. ఇది పెయిరింగ్ కానీ కనెక్టింగ్ కానీ చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా ఉందన్నమాట. కనెక్టింగ్ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే నేను నోటీస్ చేయలేదు. సో ఈ విధంగా అయితే మనం దీన్ని కనెక్ట్ చేసేది యూజ్ చేసుకోవచ్చు. దీనిలో మనకి SBC, AAC, ఆడియో కోడాక్స్ అన్ని కూడా వీళ్ళు మనకి దీంట్లో అయితే డీటెయిల్గా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇది దీని యొక్క ఇనీషియల్ ఇంప్రెషన్స్. రిమైన్ మనం రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. ఇప్పుడు మనం ఏంటంటే దీని యొక్క డీటెయిల్ ఫిజికల్ ఓవరీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో బేసికలీ మన దగ్గర చూస్తే ఇది మివి Duopods F70. సో బేసికలీ మనకి ఫ్రంట్ తీసుకుంటే మీకు మివి బ్రాండింగ్ అయితే ఉంది. కింద మీకు ఛార్జింగ్ ఇండికేటర్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. కింద మనకి టైప్ సి పోర్ట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనకి లోపల తీసుకుంటే మీకు 12mm బాస్ బూస్ట్ డ్రైవర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో బేసికలీ మనకి F70 చూడగానే మనకి ఏంటంటే మీకు F40 ఉంది కదా. సో F40కి సిమిలర్గా అయితే ఉంటుందన్నమాట. సో రెండు చూడడానికి ఒకేలాగా ఉంటాయి. కానీ మనకి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే మనకి F40 మీకు ఏంటంటే ఇన్నియర్ డిజైన్తో రాదు. మనకి F70 అయితే ఉంది, మనకి ఇన్నియర్ డిజైన్ అయితే తీసుకొచ్చారనమాట. అంతే డిఫరెన్స్. సో రిమైనింగ్ అంతా నాకు తెలిసినంత వరకు సిమిలర్గా అయితే ఉందన్నమాట. మీరు చూడొచ్చు. ఎందుకంటే మన దగ్గర F40 ఉంది, నెక్స్ట్ మనకి F50 ఉంది, నెక్స్ట్ మనకి F60 కూడా ఉంది, అండ్ నెక్స్ట్ మనకి A550 ఉంది. సో ఇట్లా మివి Duopods ప్రతిదీ మనం టెస్ట్ చేస్తున్నాం కాబట్టి నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్లో మీకు డిజైన్ బిల్ క్వాలిటీ ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే మనకి F40కి అయితే సిమిలర్గా అయితే ఉందన్నమాట. సో ఓవరాల్గా దీని యొక్క బిల్ క్వాలిటీ డిజైన్ గురించి చెప్పుకుంటే మనకి 1000 రూపీస్లో ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది. ఎందుకంటే మీకు ఏంటంటే ఒక 3000 రూపీస్ 4000 రూపీస్ ప్రైస్ బడ్జెట్లో ఏదైనా TWS పెట్టుకుంటే ఆ బిల్ క్వాలిటీ ఎలా ఉంటుందో సేమ్ ఈ బిల్ క్వాలిటీ కూడా ఇంచుమించుగా అదే విధంగా అయితే ఉందన్నమాట. ఖచ్చితంగా మనకి 1500 రూపాయల్లో మీకు ఏంటంటే ఇది
సాటిస్ఫైడ్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ మనకి సౌండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఆడియో క్వాలిటీ మేజర్గా చెప్పుకుంటే ఇందులో మనకి 12mm బాస్ బూస్ డ్రైవర్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి ఇన్ ఇయర్ డిజైన్తో వస్తుంది కాబట్టి మనకి చెవులో పెట్టుకోగానే మనకి ఆ ఫిట్ కూడా కరెక్ట్గా అయితే ఉంటుందన్నమాట. మీకు ఆడియో కూడా చాలా బాగా వినిపిస్తుంది, అదైతే నాకు బాగా నచ్చింది అనమాట. కానీ మీకు రీసెంట్గా లాంచ్ చేసిన F50లో మీరు తీసుకున్న 13mm డ్రైవర్స్ అయితే ఉంటాయి. దీంట్లో వీళ్ళు ఏంటంటే కొంచెం డిగ్రేడ్ చేసి 12mm డ్రైవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కానీ మనకి మేజర్గా ఇన్ ఇయర్ డిజైన్ ఉంది, ENCతో వస్తుంది కాబట్టి మనకి ఏంటంటే బయట నుంచి వచ్చే నాయిస్ అనేది మనకి మ్యాక్సిమం రెడ్యూస్ అవుతుంది. సో మీకు లోపల ఇన్ ఇయర్ కాబట్టి బాగా అయితే సౌండ్ అయితే వినిపిస్తుంది అనమాట. కానీ ఇంకా సౌండ్ పెంచచ్చు, కానీ మనకైతే 90% మీద అయితే ఖచ్చితంగా సాటిస్ఫై అవుతుంది, సౌండ్కి అయితే ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ మనకి కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకి 2 మెమ్ మైక్రోఫోన్స్ ప్రొవైడ్ చేశారు. దీనిలో 2 మొత్తం 4 అనమాట. బట్ అంటే కాల్ క్వాలిటీ గురించి నేను మాట్లాడినప్పుడు అయితే మనకి నాయిస్ లేని సిచ్యువేషన్స్లో రూమ్స్లో మాట్లాడినప్పుడు అయితే మనకి క్లియర్గా అయితే వినిపిస్తున్నటువంటి ప్రాబ్లం అయితే లేదు. కానీ ఎవరైనా ఒక నాయిస్ సిచ్యువేషన్ మీరు మాట్లాడినప్పుడు యావరేజ్ అని చెప్పొచ్చు, కొంచెం నాయిస్ అయితే అవతల వాళ్ళ దగ్గర అయితే నేను గమనించాను అనమాట. సో వాళ్ళు కూడా నాకు చెప్పడం జరిగింది. సో ఇది ఓవర్గా కాల్ క్వాలిటీ గురించి యావరేజ్ అని చెప్పొచ్చు. మరి అంత హై అని చెప్పలేం, మరి అని చెప్పేసి అట్లా అని చెప్పేసి లోన్ కూడా చెప్పలేం. బట్ 1000 రూపీస్ ప్రైస్ బడ్జెట్లో మీరు ఓకే యావరేజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మంత్ దీని ఒక లేటెన్సీ గురించి మాట్లాడుకుంటే ఇలా మనకి లో లేటెన్సీ ఫర్ గేమింగ్ అని చెప్పేసి చెప్తున్నారు. కానీ బట్ నాకైతే ఓకే యావరేజ్ అనిపించింది. లేటెన్సీ కూడా మరీ అంత హెవీ అయితే కాదు, కానీ బట్ లేటెన్సీ కూడా ఓకే అనిపించింది. బట్ ఏంటంటే మీకు గేమింగ్ ఎవరైతే గేమింగ్ కోసమే బడ్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే నేను దీన్ని సజెస్ట్ చేయను. సో ఓన్లీ వైడ్ ఇయర్ ఫోన్స్ యూస్ చేయండి గేమింగ్ అయితే. మీరు ఇటువంటి TWSలో వాటిలో మీకు ఏంటంటే ఎంత లేటెన్సీ మీకు ఇచ్చినా కూడా బట్ మనకైతే కొంచెం ల్యాగ్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు వైడ్ ఇయర్ ఫోన్స్లో మీకు లేటెన్సీ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ మీకు కరెక్ట్గా మీకు వాయిస్ కానీ ఇవన్నీ కరెక్ట్గా అయితే వినిపిస్తాను. అండ్ నెక్స్ట్ మనకి దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకి 500 mAh పవర్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దీని కేసులో. సో మనకి 40 mAh ఈచ్ బడ్కి అయితే ఉంటుందన్నమాట. సో అట్లా మనకి 80 mAh అయితే మన దీనిలో కన్జ్యూమ్ చేస్తుంది. ఇది మనం ఒక 5 to 6 times అయితే మనం దీంట్లో ఛార్జ్ చేసుకోవచ్చు కేస్ నుంచి అయితే. సో ఓవరాల్ ఛార్జింగ్ టైం తీసుకుంటే మీకు కేస్కి అయితే 1 hour టైం పడుతుంది అండ్ మీకు బడ్స్కు మీకు ఛార్జ్ ఎక్కడానికి 1 hour టైం అయితే పడుతుంది అనమాట. సో దీనికి యూజర్ గురించి మాట్లాడుకుంటే మనకి సింగిల్ టైం ఛార్జ్ చేసినప్పుడు మనకి ఒక బడ్కి 8 hours అని చెప్పేసి చెప్తున్నారు. కానీ మనకి ఏంటంటే ఓవరాల్గా 5 hours అయితే మీరు దీని నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఓవరాల్గా మీరు 70% వాల్యూమ్లో పెట్టుకున్నట్లయితే ఈ కేస్ మొత్తంలో ఉన్న ఛార్జింగ్ మొత్తంని మీరు కన్జ్యూమ్ చేసినట్లయితే మీకు అరౌండ్ ఒక 50 hours వరకు అయితే దీని ఒక ప్లేబ్యాక్ టైం అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి దీనికి అదర్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకి బ్లూటూత్ 5.1 వర్షన్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇది ఆపరేటింగ్ రేంజ్ తీసుకుంటే ఒక బ్లూటూత్ 5.1 కాబట్టి ఒక 10 meters రేంజ్ వరకు అయితే మనకి ఇదైతే పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి దీనికి వాటర్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి IPX4 వాటర్ రెసిస్టెన్స్ అయితే వస్తుంది అనమాట. అంటే మనకి ఇది టోటల్లీ వాటర్ ప్రూఫ్ అయితే కాదు, బట్ మనకి ఏంటంటే జాగింగ్కి రన్నింగ్కి స్వెట్ ప్రూఫ్ అయితే ఇది మనకి పనికి వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఈ Mivi Duopods F70 యొక్క ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో బేసికల్లీ మనం ఈ యొక్క బడ్స్ని యూస్ చేసి కొన్ని ఫంక్షన్స్ అయితే మనం చేయొచ్చు అనమాట. సో బేసికల్లీ మీకు ఒకవేళ మీ యొక్క ఏదైనా సాంగ్స్ వింటున్నప్పుడు మీరు వాల్యూమ్ని ఇంక్రీజ్ చేయాలి డిక్రీజ్ చేయాలి అంటే జస్ట్ ఏం లేదు, మీరు లెఫ్ట్ బడ్లో మీరు అలా హోల్డ్ చేసి పట్టుకుని కిందకి కానీ మీరు కానీ ఇట్లా కానీ స్వైప్ చేసినట్లయితే మీకు వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు వాల్యూమ్ పెంచాలనుకుంటే మీరు రైట్ సైడ్లో అలా హోల్డ్ చేసి మీరు పైకి ఇలా అన్నట్లయితే మీకు ఖచ్చితంగా వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్లే పాస్ చేయాలనుకుంటే జస్ట్ ఏం లేదు, మీరు ఏ బడ్లో అయినా సరే మీరు జస్ట్ సింగిల్ ట్యాప్ చేసినట్లయితే మీకు సాంగ్ ప్లే అవుతుంది, మళ్ళీ ట్యాప్ చేసినట్లయితే మీకు సాంగ్ ప్లే అవుతుంది అనమాట. నెక్స్ట్ మీకు నెక్స్ట్ ట్రాక్ వెళ్ళాలనుకుంటే మీరు రైట్ బడ్లో మీరు డబల్ ట్యాప్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ ట్రాక్ అయితే వెళ్తారు. అండ్ మీకు ప్రీవియస్ ట్రాక్ రావాలంటే మీరు లెఫ్ట్ బట్ మీద 2 times మీరు ట్యాప్ చేసినట్లయితే మీరు ప్రీవియస్ ట్రాక్ అయితే వస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఐఫోన్ యూస్ చేసినట్లయితే మీరు సిరీని యాక్టివేట్ చేసుకోవాలన్నా, లేదంటే మీరు ఆండ్రాయిడ్ యూస్ చేస్తూ మీరు గూగుల్ అసిస్టెంట్ మీరు యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే మీరు ఏ బడ్లో అయినా సరే మీరు 3 times మీరు ట్యాప్ చేసినట్లయితే మీకు గూగుల్ అసిస్టెంట్ అయితే యాక్టివేట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఐఫోన్ యూస్ చేస్తే సిరి అయితే యాక్టివేట్ అవుతుంది అనమాట. సో కాల్స్ వచ్చినప్పుడు కూడా అంతే సేమ్, మీరు కాల్ లిఫ్ట్ చేయాలంటే సింగిల్ టైం ట్యాప్ చేస్తే మీరు కాల్స్ లిఫ్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మీకు కాల్స్ పెట్టాలంటే మీకు డబల్ టైం అలాగే మీరు హోల్డ్ చేసి పట్టుకుంటే 2 times మీకు అది కాల్ అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. సో ఇవి మనకి Mivi Duopods F70లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఫీచర్స్ గురించి అయితే. సో ఇదనమాట ఓవరాల్గా ఈ Mivi Duopods F70 యొక్క డీటెయిల్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే. సో ఈ వీడియోలో మీకు క్లారిటీ అయితే వచ్చేసి ఉంటుంది ఈ Mivi Duopods F70 గురించి అయితే. అండ్ నెక్స్ట్ మనకి దీని ఒక గివ్ అవే గురించి మాట్లాడుకుంటే దీని యొక్క డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, గ్లీమ్ లింక్ అది. సో వెళ్ళి దాంట్లో పార్టిసిపేట్ చేయండి. అక్కడ మీకు ఏంటంటే 3 కండిషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఒకటి ఏంటంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబర్ అయి ఉండాలి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు సెకండ్ టాస్క్ ఏంటంటే మీరు మనల్ని ఇన్స్టాగ్రామ్లో మీరు మనం ఫాలో అవ్వకపోతే ఒకసారి మన ఇన్స్టాగ్రామ్కి రీడైట్ అయ్యి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ మనకి థర్డ్ టాస్క్ ఏంటంటే ట్విట్టర్లో మీరు నన్ను ఫాలో అవ్వకపోతే ట్విట్టర్లో నన్ను అయితే ఫాలో అవ్వండి. సో ఇది జస్ట్ సింపుల్, ఇవి మీరు అనుకుంటే 1 minute అయితే మీరు కంప్లీట్ చేసేయచ్చు అనమాట. సో ఈ 3 టాస్క్లు కంప్లీట్ చేసేయండి. నేను మీకు September 31st అంటే ఈ మంత్ ఎండ్ నేను మీకు ఈ గివ్ అవే యొక్క విన్నర్స్ని అయితే అనౌన్స్ చేస్తాను. సో ఆ రోజు అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళకి నేను Mivi Duopods F70 అయితే వాళ్ళు నేను పంపిస్తాను అనమాట. సో ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్ళి ఆ గివ్ అవే లింక్లో అయితే పార్టిసిపేట్ చేయండి. ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే
మనకి మివి డియోపాడ్స్ F70 కొనొచ్చా లేదనే విషయానికి వచ్చినట్లయితే మనకి ఇది ఇఫ్ ఇన్ కేస్ మీరు త్వరలో మనకి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ వస్తుంది. సో దానిలో మనకి 999 ఆఫర్కి అయితే పెట్టినట్లయితే మీకు డెఫినెట్లీ దీన్ని ఒక లుక్ అయితే వేయచ్చు. ఎందుకంటే మనకి దీంట్లో ఇయర్ డిజైన్ ఉంది. నెక్స్ట్ మనకి సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా అయితే మీరు ఒక లుక్ అయితే వేయచ్చు. మీకు 1000 రూపీస్లో వర్తి అని చెప్పొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు 1499 అంటే మైట్ బి ఇంకా అదర్ ఆప్షన్స్ ఉంటాయని చెప్పేసి అయితే నా ఒపీనియన్. ఎందుకంటే మీకు మివి డియోపాడ్స్లో మేజర్గా F సిరీస్ కంటే కూడా ఏ సిరీస్ కొంచెం క్వాలిటీ ఉంటాయి. సౌండ్ క్వాలిటీ కూడా మీకు ఏ సిరీస్లో కొంచెం బాగుంటుంది. ఎందుకంటే మీకు 1499లో మీకు ఏ సిరీస్లో కూడా దొరుకుతాయి. అవి మీకు అమెజాన్లో అయితే అవైలబిలిటీ ఉంటుంది. సో అవైతే మీరు ట్రై చేయొచ్చు. సో ఓవరాల్గా మనకి మివి డియోపాడ్స్ F70కి 10కి ఎంత రేటింగ్ ఇస్తారు అంటే నేను ఖచ్చితంగా దీనికి 8 అయితే రేటింగ్ ఇస్తాను అనమాట. సో ఇది ఓవరాల్గా మనం దీని ఒక డీటెయిల్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ మివి డియోపాడ్స్ F70 మీద మీ ఒపీనియన్ అంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దీని గురించి నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ మీకు వచ్చేస్తాను. అదొక స్టేట్ టు Telugu Tech Zone.